కాంగ్రెస్ నేతలకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా లేఅవుట్ల క్రమబద్ధీకరణ పథకంను ఉచితంగా అమలు చేయాలని లేదంటే మోసపూరిత హామీ ఇచ్చినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ప్రజలకు ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేయాలని మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ నేతలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హామీల అమలుపై మాట మార్చడం కాంగ్రెస్ కు అలవాటుగా మారిందన్నారు. అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ ను రద్దు చేస్తామని, ఉచితంగా క్రమబద్ధీకరణ చేస్తామని చెప్పి ఇప్పుడు మాట తప్పి ఫీజు వసూలు చేసేందుకు సిద్ధమైందన్నారు. నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అంటూ గతంలో ప్రజలను రెచ్చగొట్టి ఇప్పుడు ఫీజు వసూలు చేస్తాము అనటం కాంగ్రెస్ నేతల మోసపూరిత మాటలకు నిరసనమని, కాంగ్రెస్ నేతలకు ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా గతంలో తాము చేసిన ప్రకటనలకు అనుగుణంగా ఎల్ఆర్ఎస్ ను ఎలాంటి ఫీజులు లేకుండా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇక లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారి పిలుపు మేరకి రాష్ట్రం వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్కు నిరసనగా ఏదైతే కార్యక్రమం ఉందో దానిలో భాగంగా మంచిర్యాల నియోజకవర్గం మంచిర్యాల పట్టణంలో శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు గారి సూచన మేరకి పెద్ద మొత్తంలో బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కలిసి ఎల్ఆర్ఎస్ కట్టినటువంటి ఈ నియోజకవర్గ స్థాయిలో 28,000 మందికి సంఘీభావంగా ఇక్కడ నిరసన దీక్ష తెలియజేస్తున్నటువంటి సందర్భం. ఆ రోజు గవర్నమెంటే పరమాదిగా మేము ప్రభుత్వంలోకే రావడం, పదవులే కావాలని పరమాదిగా అబద్ధాలు చెప్పి దగ్గర 420 అబద్ధాలు 420 అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది. కానీ ఆ రోజు గంటాపదంగా ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఇప్పుడున్నటువంటి మంత్రులు కావచ్చు, అప్పుడు చేసినటువంటి వాగ్దానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మీ కళ్ళకు కనబడతలేవా, చెవులకు వినబడతలేవా అని బీఆర్ఎస్ పార్టీగా మంచిర్యాల పట్టణంగా నిలదీస్తున్నాం. ఎందుకంటే వేలాది మంది, లక్షలాది మంది, 25 లక్షల మంది పేదవారు ఆ రోజు మీకు కనబడ్డరు. ఈరోజు మీరు వచ్చేసరికి అది వేలాది రూపాయలుగా కనబడి జేబులలో నింపుకుందామని మీరు గిట్ట అనుకుంటున్నారా? కాబట్టి తక్షణం ఏదైతే కేటీఆర్ గారు మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పినరో దాన్ని తక్షణం మీరు ఇచ్చిన హామీనే నిలబెట్టుకోమని కోరుతున్నాం తప్ప గొంతమ్మ కోరికలు నెరవేర్చలేదు.